ఈ స్థలంలో నిలిచి దేవుని వాక్యం అందించడానికి అవకాశం ఇచ్చినటువంటి దేవునికి స్తోత్రాలు. ఈ ప్రభు బల్ల ఆరాధనలో ప్రభు మన కొరకై సిద్ధపరిచిన మాటలను చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. చదవబడిన లేఖన భాగాన్ని మరిన్ని లేఖన ఆధారాల సహాయంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పౌలు అంటాడు ఇక్కడ, మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినా ఏముంది అక్కడ, సమస్తమును దేవుని మహిమ కొరకు చేయాలి. ప్రభువు బల్ల ద్వారా మనం పాలు పంపులు పొందుట ద్వారా పాలు పంపులు పొందిన తర్వాత కూడా దేవునికి మహిమ రావాలి. అందునిమిత్తమై ప్రభువు బలలో మనం చేయి వేయాలి. దీన్ని మనం ప్రభురాత్రి భోజనం అని కూడా అంటారు కదా. కాబట్టి ప్రభువు బల్ల దేనికి అంటే దేవుని మహిమ కొరకు అనే విషయం ఈ యొక్క వాక్యం గుర్తు చేస్తూ ఉంది. మరొక విషయాన్ని చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం 24వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ప్రభువు బల్ల దేనికి అంటే ఈ వాక్యం సూచిస్తుంది ఆయనను జ్ఞాపకము చేసుకోవడానికి. మొదట మనం ఒక సందర్భాన్ని చదువుకున్నాం. ఆయన నామానికి మహిమ రావటానికి ప్రభు బల్ల. మరొక విషయాన్ని కూడా చెప్పి నేను వాక్య వివరణలోనికి వెళ్తాను. దేవుని యొక్క వాక్యంలో మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒక మాటను మనం చదువుకుందాం. 10వ అధ్యాయం 16వ వచనం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే గదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకున్నటయే గదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాం. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి, బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా. ఈ వాక్యం దేన్ని సూచిస్తుంది? ఆయనతో పాలివారము కావటానికి ప్రభు బలలో మనం పాలు పంపులు పొందాలి. మొదటిది మనం విన్నాం, మీరు భోజనము చేసినాను పానము చేసినాను మీరు ఏమి చేసినాను దేవుని మహిమ కొరకు చేయాలి. మనం బలలో పాలు పంపులు పొందుట ద్వారా దేవునికి ఎలా మహిమ వస్తుంది అనే విషయాలు చూద్దాం. తర్వాత మనం ఇంకొక వాక్యం చదువుకున్నాం, ఆయనను జ్ఞాపకము చేసుకోవటానికి ప్రభువు బలలో చేయాలి. మూడవది, ఆయనలో పాలివారము కావటానికి ప్రభువు బలలో మనం చేయాలి. ఈ మూడు అనుభవాలని మనం దేవుని యొక్క వాక్యంలో మరింత లోతుగా పరిశీలిద్దాం. దేవుని వాక్యంలో మరొక విషయాన్ని చెప్తాను, మీకు ఇప్పుడు అర్థమవుతుంది. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని విషయాలు చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులు అందరూ మేఘము క్రింద ఉండిరి,
వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. చాలు. పూర్వదినాల్లో మన పితరుల గురించి ఇక్కడ రాయబడింది. మనకంటే ముందుగానే వాళ్ళు ఏమయ్యారంట? బాప్తిస్మం పొందారు. అంతే కదా? మోషేను బట్టి మేఘములో సముద్రంలో బాప్తిస్మం పొందారు. వారు కూడా ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని భుజించారు. ఆత్మ సంబంధమైన ఒకే పానీయాన్ని పానం చేశారు. అయితే అంటున్నాడు అక్కడ, అనేకులు వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. ఈరోజు మనం ప్రభు బలలో ప్రతి వారము సిద్ధపడి వస్తున్నాం. ప్రభు బలలో చేయి వేస్తాం. ఎందుకని? ప్రభు మహిమ కొరకు, ప్రభువుని జ్ఞాపకం చేసుకోవటానికి, ప్రభువుతో పాలివారవటానికి సిద్ధపడి ప్రభు బలలో చేయి వేస్తాం. ఒకే పాత్రలోనిది పానం చేస్తాం, ఒకే పాత్రలోనిది భుజిస్తాం. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తరువాత జరిగే సందర్భాన్ని గురించి పౌలు చెప్తున్నాడు. వాళ్ళు కూడా ఒకే పాత్రలోనిది తిన్నారు, ఒకే పాత్రలోనిది పానీయం చేశారు. అంటే ప్రభు ఇలాంటి అనుభవాలు వాళ్ళకి ఉన్నాయి. తర్వాత జరిగిన సందర్భాన్ని చెప్తున్నాడు ఇక్కడ. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. ప్రభు బలలో చెయ్యి వేసేటప్పుడు మనల్ని మనం కడుక్కుంటాం, పరీక్షించుకుంటాం, పవిత్రపరచుకుంటాం. ఇక్కడి వరకు బాగానే ఉంటుంది. ఇక్కడి వరకు బాగానే ఉంటుంది. ప్రభు బలలో చెయ్యి వేసిన తరువాత మన పూర్వీకులు మనం ఇక్కడ చూసినట్లయితే, మన పితరులు చూసినట్లయితే, అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు అని బైబిల్ చెప్తుంది. ఇంకా ఎలా ఉన్నారు? గనుక అరణ్యములో చదవండి, 5వ వచనం చదవండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నాయి. ఈ అనుభవం తర్వాత వాళ్ళు ఏమైపోయారు అంటే దేవునికి ఇష్టలుగా బతకలేకపోయారు. చెడ్డవాటిని వాళ్ళు ఆశించటం మొదలుపెట్టారు. ఎప్పుడు? ఈ అనుభవం తర్వాత. అంతే కదా? మనం దేవుని మందిరానికి వచ్చి చక్కగా ప్రభు బలలో చేసి ప్రభువుని ఆరాధించిన తర్వాత మన బ్రతుకులు ఎట్లుంటున్నాయి అనేది ప్రాముఖ్యం. ఇక్కడ బాగానే ఉంటాం మందిరంలో. మందిరం దాటిన తర్వాత మిగతా సోమవారం నుండి మరలా ఆదివారం వచ్చేంత వరకు దేవునికి ఇష్టలుగా ఉంటున్నామా? ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాడు? జరిగిపోయిన సంగతులను మరలా, పాత నిబంధనలో ఉన్న సంగతులను మరలా క్రొత్త నిబంధనలో పౌలు ఎందుకు గుర్తు చేస్తున్నాడు అంటే, పూర్వదినాలలో మనలాగే ఇలాంటి అనుభవాలు గుండా భక్తిగా బతికారు. వాళ్ళు కూడా దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఇశ్రాయేలీలు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి జనులు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వంశం అది. అయినప్పటికీ వీళ్ళకి చాలా అనుభవాలు ఉన్నాయి. ఐగుప్తులో నుండి విడిపింపబడిన అనుభవాలు ఉన్నాయి. ఐగుప్తులో నుంచి వచ్చిన తర్వాత 10 అద్భుతాల అనుభవాలు ఉన్నాయి. తర్వాత ఎర్ర సముద్రాలు పాయలు చేసిన అనుభవాలు ఉన్నాయి. తర్వాత యోర్దాను అనుభవం ఉంది. చాలా అనుభవాల గుండా వచ్చిన తర్వాత దేవుని యొక్క సామర్థ్యం ఏంటో తెలుసు, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసు, దేవుడు ఏం చేయగలడో కూడా వీళ్ళకి తెలుసు. దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు, ఈ లోకమంతట్లో నుంచి మా జనాంగాన్ని ప్రత్యేకించాడు అని కూడా తెలిసి ఏమైపోయారంట చివరికి? దేవునికి ఇష్టలుగా బతకలేకపోయారు. అందుకనే బైబిల్ గ్రంథంలో సొలొమోను అంటాడు కదా, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. గలతీ సంఘంతో అంటాడు, ఓ అవివేకులైన గలతీయులారా, ఎవడు మిమ్మును భ్రమపెట్టెను? మొదట ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారుగా పరిపూర్ణులవుతారా? ఏమైంది మీకు, మీ సంఘానికి అంటాడు. కాబట్టి
మన పితరులను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈరోజు ఈ విషయాల్ని గుర్తు చేస్తున్నాడు అంటే, మనము వారి వలె ఉండకుండా ఉండటానికి ఈ సంగతులు దృష్టాంతాలు. మరి ఏమైపోయారు? దేవుని చేత ఏర్పరచబడినటువంటి జనాంగం, దేవుని యొక్క చేతిలో ప్రత్యేకింపబడినటువంటి ప్రత్యేకమైన నడిపింపులతో నడిపింపబడినటువంటి జనాంగం చివరికి ఏమైపోతూ వచ్చింది? ఐగుప్తులో నుండి విడిపింపబడిన జనాంగం, ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తే చూసిన జనాంగం, యొర్దాను నది పాయలు చేస్తే చూసిన జనాంగం ఏమైపోయింది? దేవునికి ఇష్టలుగా బతకలేకపోయారు. నేను అనుకుంటా ఉంటాను, ప్రభురాత్రి భోజనం అప్పుడు యేసు ప్రభు ఆ పస్కాని ఆచరిస్తూ ఉండగా ఆ యోధాను గురించి చెప్తూ అంటాడు. అందరికీ మామూలుగా ఇచ్చాడు, అతనికి ఎలా ఇచ్చారంట? ద్రాక్షారసంలో ముక్కని ముంచి ఇచ్చిన తర్వాత బైబిల్లో రాస్తుంది, వానిలోనికి ఎవరు ప్రవేశించారు? సాతాను ప్రవేశించింది. నేను అనుకుంటా ఉంటాను, కొన్ని సంఘాలు మా వ్యక్తిగత జీవితాలను పరిశీలన చేసుకున్నప్పుడు, పరీక్షించుకుంటున్నప్పుడు ప్రభువు బల తర్వాత ప్రవేశిస్తుంది చాలామందిలోకి సాతాను. అర్థమవుతుందా? అందుకనే చాలామంది దేవునికి ఇష్టలుగా, అనేకులు, అదే కదా మనం చదువుకున్నాం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. తర్వాత చెడ్డ వాటిని వాళ్ళు ఆశించారు, అడగకూడని వాటిని అడిగారు, దేవునిని శోధించారు, దేవుణ్ణి బాధ పెట్టారు, దేవుణ్ణి ఆయాస పెట్టారు. అయితే దేవుడు వారిని ఏం చేశాడు? సంహరించాడు అరణ్యంలో అని మనం చదివాం 5వ వచనంలో. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరింపబడరి. మనం చదువుకుంటాం, ప్రభు యొక్క బలలో చేవేసేటప్పుడు ఎవడైతే అయోగ్యముగా పాలు పంపులు పొందుతాడో వారు ఏమవుతాడు? బలహీనులవుతారు. అవసరమైతే మరణం కూడా సంభవిస్తుంది వాళ్ళకి. ప్రభు బలలో చేయి వేసిన తర్వాత ఏమాత్రం భయం భక్తి లేకుండా, ఒక క్రమం లేకుండా, దేవుడంటే లెక్క లేకుండా నిర్లక్ష్యంగా మన బతుకులు కనుక ఉంటే, ఈరోజు చూడండి ఎన్ని అకాల మరణాలు, అకాల రోగాలు, మరణకరమైన వ్యాధులు, దీర్ఘకాల వ్యాధులకి గల కొన్ని కారణాల్లో ఇది కూడా ఒక కారణం. ప్రభువు బలని ఎలా పడితే అలాగా, ప్రభువు శరీరం అని వివేచించక, ప్రభువు రక్తమని వివేచించక దానిని భోజనం చేసిన, పానం చేసిన మనం బలహీనం అయిపోతాం, సంహరింపబడతాం. ఇది ఇప్పుడు జరుగుతున్న సంగతి కాదు. పూర్వ దినాలలో కూడా ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించారు. ఆత్మ సంబంధమైన ఒకే పాత్రలో అనేది పానం చేసిన వాళ్ళ బతుకులు దేవునికి ఇష్టలుగా లేకపోతే దేవుడు వారిని వదిలిపెట్టాడా? దేవుడు నిన్న, నేడు, నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. మారని దేవుడు, మార్పు లేని దేవుడు. ఇశ్రాయేలు జనాంగానికి ఒక రకంగా, మన పట్ల ఒక రకంగా ఉండే దేవుడు కాదు ఆయన. ఈ సంగతులన్నీ మనకి దృష్టాంతాలుగా పెట్టాడు. ప్రభువు బలలో చేయి వేస్తున్న మనం, చేయి వేసిన తరువాత కూడా, పాలు పంపులు పొందిన తర్వాత, ఆయనతో పాలివారమైన తర్వాత, ఆయనను జ్ఞాపకం చేసుకున్న తర్వాత, ఆయన మహిమపరచటానికే ప్రభువు బలలో చేయి వేసిన తరువాత దేవునికి ఇష్టలుగా ఉండకపోతే, నేనైనా సేవకుడిని భేదమేం లేదు, విశ్వాసాన్ని భేదమేం లేదు, దేవుని దృష్టిలో అందరూ సమానమే. నేను దేవునికి ఇష్టడుగా బతక్కపోతే ఎందుకు అట్లా అయిపోతాం? అర్థమయ్యేటట్టు చెప్తాను మీకు. నేను ఒక సేవకుడిని, నేను సేవకు పిలువబడ్డానన్న సంగతి నేను మర్చిపోయాను అనుకోండి. సేవకు పిలిచిన సంగతే నేను మర్చిపోయాను కాబట్టి నా బతుకు ఎలా ఉంటుంది? దేవునికి ఇష్టంగా ఉండదు, విచ్చలవిడితనంగా ఉంటాను, ఎలా పడితే అలా ఉంటాను, అందరికీ కూడా అవమానకరంగా ఉంటాను, ఇబ్బందికరంగా ఉంటాను. ఈరోజు చాలామంది జీవితాల్లో సేవకులు మన సంగతి మర్చిపోతున్నారు, ప్రభువు బలలో చేయి వేస్తున్నాం అన్న సంగతి మర్చిపోతున్నారు, మనం విశ్వాసులు మన సంగతి మర్చిపోతున్నారు. అందుకని చాలామందిలో దేవునికి ఇష్టలుగా బతకలేకపోతున్నారు. మళ్ళా ఎప్పుడు గుర్తుకొస్తుంది? ఆదివారం. ఇంకా ఎప్పుడు గుర్తుకొస్తుంది? వారకొడికలు. మిగతా రోజుల్లో కూడా మనం దేవునికి ఇష్టలుగా బతకలేకపోతే వారికి కలిగినట్లుగానే మీకు కూడా కలుగుతుంది. జాగ్రత్త అని దేవుని యొక్క వాక్యం
హెచ్చరిస్తుంది. వారు చెడ్డవాటిని ఆశించినట్లు మీరు కూడా అలాగే ఆశిస్తే వారి వలె మీరు కూడా నశించిపోతారు అని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంది. తర్వాత మరొక విషయాన్ని చూద్దాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి, చూడండి అక్కడ, ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. తిన్నారు, ఆత్మ సంబంధమైన ఆహారం తిన్నారు, ఆత్మ సంబంధమైన పానీయమును పానం చేశారు. ఏం చేయాలి వాళ్ళు? ప్రభువుకి మహిమార్థంగా బతకొద్దా? మేము ప్రభువుతో పాలువారయ్యామన్న సంగతి గుర్తుండొద్దా వాళ్ళకి? ప్రభువుని జ్ఞాపకం చేసుకున్న వాళ్ళం, మేము రక్షింపబడిన వాళ్ళం, మేము పలానా సహవాసం వాళ్ళం, పలానా మందిరానికి సంబంధించిన వాళ్ళం, మేము సేవకులం అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలా వద్దా? మర్చిపోతున్నారు. మర్చిపోయి జనులు తినుటకు త్రాగుటకు కూర్చున్నారు. చక్కగా మనలాగే చక్కగా సిద్ధపడొచ్చారు, పాలు పంపులు పొందుతారు. తర్వాత జరిగే సందర్భం చెప్తున్నాను నేను. ఇక్కడ బాగానే ఉంటాం, పరీక్షించుకుంటాం, శోధించుకుంటాం, శుద్ధీకరించుకుంటాం, పాలు పంపులు పొందుతాం. వెళ్ళిన తర్వాత నేను ప్రభు యొక్క శరీరములో పాలిభాగస్తునైన వ్యక్తిని, ప్రభు యొక్క రక్తములో నేను పాలివాడినైన వ్యక్తిని, నేను ఇట్లాంటి మాటలు మాట్లాడొచ్చా, ఇట్లాంటి పనులు చేయొచ్చా, అలాంటి చోట్లకి వెళ్ళొచ్చా అనే గ్రహింపు మనకు ఉండొద్దా? మర్చిపోతున్నాం. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి తర్వాత ఏం చేస్తున్నారంట? ఆడుటకు లేచారు. ఈరోజు అల్లరితో కూడిన ఆటపాటలలో పాలివారైపోతున్నారు. అల్లరితో కూడిన ఆటపాటలలో లోకముతో, లోక కార్యకలాపాలలో, మిగతా రోజులన్నీ లోక సంబంధమైన కార్యకలాపాల్లో పాలివారమై మరల ఆదివారం వచ్చేసరికి ప్రభు బలలో పాలివారం అవుతున్నాం. అందుకనే అపోస్తలుడైన పౌలు ఇదే కొరింథీకి రాసిన పత్రికలో దెయ్యాల బలను గురించి చెప్పాడు. అక్కడ దేని గురించి? ఇప్పుడు మనం పాలు పంపులు పొందేది ఏం బల్ల? దేవుని బల్ల, ప్రభువు బల్ల. చూడండి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. ఇక నేను చెప్పునదేమి, విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను, విగ్రహములలో ఏమైనా ఉన్నది అయినను చెప్పేదనా? లేదు కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దెయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దెయ్యములతో పాలివారవుట నాకు ఇష్టం లేదు. సంఘము లోకములోనికి వెళ్ళి లోకములో నుండి కొంతమందిని వేరు చేసి జీవము కలిగిన దేవుని సంఘంలోనికి తేవాలి. కానీ ఈరోజు సంఘంలోనికి లోకం వచ్చేసి జీవము కలిగిన సంఘం అంతటిని ఏం చేసేస్తుంది? లోకం కల్మషం చేసేస్తుంది. దేవుడు అంటాడు, మీరు ప్రభువు బలలో పాలు పంపులు పొందినవారు కదా, నా శరీరములో నా రక్తములో పాలిభాగస్తులైన వాళ్ళు. అయితే మిగతా 6 రోజులు దెయ్యాలతో పాలివారవటం నాకు ఇష్టం లేదు, అన్యజనులతో పాలివారవటం ఇష్టం లేదు, అన్యులతో కలిసిమెలిసి జీవించటం నాకు ఇష్టం లేదు అంటున్నాడు. మనకిష్టం, దేవునికి ఏది ఇష్టమో మనకు అది ఇష్టం ఉండదు కదా. అందుకే ప్రభు అన్నాడు, మీ తలంపులు నా తలంపుల వంటివి కావు అన్నాడు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు అన్నాడు. ఎందుకో దేవునికి ఇష్టమైనవి మనకెందుకో ఇష్టం అనిపించవు. అందుకనే ఇటు ప్రభు బలలో పాలు పంపులు పొందుతాం, దెయ్యాలతో కూడా అపవాదితో కూడా పాలు పంపులు పొందే ప్రజలు ఉన్నారు. అంటే మీరు అలా ఉన్నారని కాదు, ఇప్పటివరకు బాగుండి ఉండొచ్చు. బైబిల్ అలా అక్కడే మనం చూస్తే అక్కడ అంటాడు, చూడండి 10వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 12వ వచనం. తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. మంచిదే, ఈ సియోను ప్రార్థనా మందిరంలో వాళ్ళు ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో పాలిభాగస్తులై పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, మంచి సహవాసంలో ఉన్నారు. మంచిదే. ఇప్పటివరకు రానున్న దినాలలో మీరు అలాగ మారిపోకుండా ఉండటానికి దేవుడు ముందుగానే జాగ్రత్త చేస్తున్నాడు. ఇప్పటివరకు బాగుంటే ఓకే, మంచిదే. తాను నిలుచున్నానని, నేను బాగానే ఉన్నానులే, నేను పరిశుద్ధంగానే ఉన్నానులే, ప్రభువుతో పాలిభాగస్తునిగానే ఉన్నానులే, ప్రభువుతో నాకు అన్యోన్య సహవాసం ఉంది, సంబంధం ఉంది అని అనుకుంటే మంచిదే. దాన్ని చక్కగా కంటిన్యూ చేసుకో, దాంట్లో కొనసాగు, తప్పేం కాదు. కానీ మన పితరులు ఏర్పరచబడిన జనాంగం ఏమైపోయింది?
ఏర్పరచబడిన వంశం ఏమైపోయింది, ఏర్పరచబడిన ప్రజలు ఏమైపోయారు అంటే కొంతకాలం తర్వాత దేవునికి ఇష్టలుగా మొదట్లో ఉన్నారు, తర్వాత దేవునికి ఇష్టలుగా లేరు, తర్వాత చెడ్డ వాటిని ఆశించటం మొదలుపెట్టింది సంఘం. దేవుని ఏర్పాటులో ఉన్న బిడ్డలు, అయ్యా నీ ఇష్టమే నా ఇష్టం అంటలేదు, మా ఇష్టాలు ఇవి ప్రభువా అవి తీర్చాల్సిందే అని అడుగుతున్నారు. అలాంటి వారిని మరి దేవుడు ఏం చేశాడు, అరణ్యములో సంహరించాడు. ఇక్కడ మనం చూసాం, జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడటానికి లేచారు. మీరు చూడండి, ఐగుప్తులో నుండి మమ్మల్ని నడిపించిన దేవత ఇదే అని బంగారాన్ని అంతా పోతబోసి ఒక విగ్రహాన్ని తయారు చేస్తే దూడ రూపం వచ్చింది, దాని దగ్గర వాళ్ళు ఏం చేశారు, నాట్యం ఆడారు. దైవజనుడు లేడప్పుడు, దైవజనుడు ఎక్కడో 40 రాత్రులు 40 పగళ్ళు కొండెక్కి ఈలోపు దేవుని వ్రేలుతో రాయబడినటువంటి 10 ఆజ్ఞలు తీసుకుని కిందకు వస్తే ఆయన కనబడిన సందర్భం ఏంటి, ఈ 40 దినాల లోపే ప్రజలు ఏమైపోయారు, పాడైపోయారు. బైబిల్ అంటుంది, నాయకులు లేని జనులు చెడిపోతారు. ఒక 40 రోజులు సేవకుడు లేకపోతేనే వాళ్ళు ఏమైపోయారు, చెడిపోయారు. ఏర్పరచబడిన వాళ్ళే విగ్రహారాధికులైపోయారు. ఎన్నో అనుభవాలు ఉన్నాయి, దేవుని శక్తి సామర్థ్యాలు చూసినటువంటి దేవుని బిడ్డలు విగ్రహారాధికులైపోయారు. ఇదే మనల్ని విడిపించినటువంటి దేవుడు అన్నప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టాడు, అక్కడ మొత్తాన్ని సంహరించలేదా? కాబట్టి ప్రభువు బలలో పాలివారం అవుతున్నప్పుడు, పాలివారమైన తరువాత కూడా మనం విశేష జాగ్రత్త కలిగి ఉండకపోతే సేవకుడు లేదు, విశ్వాసి లేదు, సీనియర్ లేదు, జూనియర్ లేదు, ప్రభు దృష్టిలో అందరూ సమానమే. కాబట్టి ప్రభువు బల్లకి సమీపించేటప్పుడు నువ్వు ఎంత భక్తిగా శుద్ధిగా ఉంటున్నావో, ఆ తర్వాత కూడా ఆయన రక్తంలో పాలివాడవయ్యావు కాబట్టి, ఆయన శరీరంలో పాలివారైన తర్వాత కూడా ఆయన నామ మహిమార్థమై మనం బ్రతకాలి. లోకములోకి వెళ్ళి ఆయన నామ మహిమార్థమై బతకాలి. లోకములో ఉన్న కొంతమందిని జీవము కలిగిన దేవుని సంఘములోనికి మనం తేగలగాలి. అందుకనే ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలివారైన వారికి దేవుడు ఒక మాట చెప్పాడు. అక్కడ 1 కొరింథీ పత్రికలో ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 11వ అధ్యాయము 26వ వచనం. మీరు ఆ రొట్టెని తిని పాత్రలోని త్రాగునప్పుడల్లా చూడండి, ప్రభువు వచ్చు వరకు అది ఆయన మరణాన్ని ప్రచురించాలి, ఆయన పునరుద్ధానాన్ని ప్రచురించాలి, ఆయన యొక్క రాకడిని మనం సంఘం వెలుపుటున్న వాళ్ళకి ప్రచురించాలి. దేవుని యొక్క భయాన్ని లోకం బయట ఉన్న వాళ్ళకి, సంఘం వెలుపుట ఉన్న వాళ్ళకి మనం చెప్పాలి. సంఘంలోనికి మనల్ని ఎందుకు తీసుకొచ్చాడు, లోకంలో నుండి మనల్ని ఎందుకు వేరు చేశాడంటే, నిన్ను మరలా లోకంలోనికి పంపి లోకములో నుంచి కొంతమందిని వేరు చేసి జీవము కలిగిన దేవుని మందిరములోనికి తీసుకొస్తావని. మరి ఈరోజు మనం చాలా సంఘాల్లో చూస్తే ఏమవుతుంది, సంఘమే లోకంలో కలిసిపోతుంది, లోకము సంఘంలోకి వచ్చేస్తుంది, లోక ఆచారాలు సంఘంలోకి వచ్చేస్తున్నాయి, లోక పోకడలు సేవకుల్లోకి వచ్చేస్తున్నాయి, సేవకుడు కూడా లోకస్తుడైపోతున్నాడు, విశ్వాసులు కూడా లోక సంబంధులు అయిపోతున్నారు, నామకార్థ క్రైస్తవులు అయిపోతున్నారు. అలాంటప్పుడు సంఘం దేవుని రాకడలో నిలబడిద్దా? అలాంటి సంఘం వెలుపట వాళ్ళకి ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉంటుందా? కాబట్టి వాళ్ళు జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకూడదు. క్రైస్తవ్యంలో కూడా ఏమొచ్చేసింది ఇప్పుడు, విగ్రహారాధన, దైవజనుడిని ఆరాధించటం, పాస్టర్మ గారిని ఆరాధించటం, బాగా చెప్పేవాళ్ళని, బాగా పాడేవాళ్ళని, దేవునికి రావలసిన మహిమ దేవునికి ఇవ్వకుండా ఎవరెవరికో ఆపాదించే పరిస్థితులు వచ్చేసినాయి ఈరోజు. వారి వలె విగ్రహారాధికులై ఉండకూడదు. కొంతమంది అయితే అంటారు,
మా మా అయ్యగారు లేకపోతే మా పాస్టర్ గారే కనుక మాకు ఆ వాక్యం చెప్పకపోతే మేము రక్షింపబడే వాళ్ళం కాదంటారు. ఇది కరెక్టేనా? ఆయనే గనక మా ఊరికి సువార్త తీసుకుని రాకపోతే ఆయన పంపింది ఎవరు? వచ్చినవాడు గొప్పోడా, పంపిన ఆయన గొప్పోడా? ఎవరికి మహిమ రావాలి చెప్పండి? నీ పరిస్థితిని చూసి, ఐగుప్తులో ఉన్న తన ప్రజల పరిస్థితిని చూసి మోషేని పంపించాడు. మోషే గొప్పవాడా? మోషేని పంపించిన దేవుడు గొప్పోడా? దేవుడు గొప్పవాడు. ఈరోజు ఆయనే గనక ఆ వర్తమానం చెప్పకపోతే నేను రక్షింపబడేదాన్నా? ఇదొక విగ్రహారాధన. ఇక ఆయన గురించే ఇక ఆ రోజు ఆ వర్తమానం నా జీవితంలో మర్చిపోలేనిది. కొంతమంది ఇట్లా వ్యక్తి ఆరాధన అయిపోతుందన్నమాట ఇక్కడ. కాబట్టి నా దేవుని ప్రియులరా, వారి వలె మీరు ఉండొద్దు. ఇందాక మనం ఒక విషయం చూసాం, దేవునికి వాళ్ళు ఇష్టలుగా బతకలేదు, మీరు అలా ఉండొద్దు. వాళ్ళు చెడ్డవాటిని ఆశించి నశించిపోయారు, మీరు ప్రభువుతో పాలివారు, మీరు అలా ఉండొద్దు. వారు విగ్రహారాధికులు అయిపోయారు. ఎవరు వీళ్ళు? వీళ్ళ ప్రారంభం ఏంటి అంటే వీళ్ళు ఏర్పరచబడినటువంటి వంశం, ఏర్పరచబడినటువంటి జనాంగం. వీళ్ళు ఏమైపోయారు? విగ్రహారాధికులు అయిపోయారు. తర్వాత 8వ వచనం, 1 కొరింథీ 10:8, మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. ఏమైపోయారు వాళ్ళు? పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, మిగతా జనాంగానికి మాదిరికరంగా బతకాల్సిన వాళ్ళు వ్యభిచారులు అయిపోయారు. మీరు అలా ఉండకూడదు. ఆయనను తప్ప వేరే వాళ్ళని ఎవరు సేవించినా మనం ఏమవుతాం? వ్యభిచారులమే కదా, వ్యభిచారులమే కదండి. ఆయనను విడిచి వేరొకరిని అనుసరించు వానికి శ్రమలు విస్తరిస్తాయని కీర్తనల గ్రంథం చెప్తుంది. దేవునిని విడిచిపెట్టారు, సృష్టికర్తను విడిచిపెట్టారు, సృష్టిని పూజించటం ప్రారంభించారు, సృష్టిలో ఉన్న మనుషులను పూజించటం ప్రారంభించారు, సృష్టిలో ఉన్న చతుష్పాద జంతువుల్ని పూజించటం ప్రారంభించారు అని రోమాపత్రికలో 1వ అధ్యాయంలో పౌలు చెప్తాడు ఈ విషయాలన్నీ. వారు దేవునిని ఎరిగియు దేవునిని దేవునిగా మహిమపరచలేదు అని అంటాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు అంటాడు. వారి వాదముల యందు వ్యర్థులైపోయారు అని అంటాడు. కానీ వీళ్ళ ప్రారంభం బాగుంది, కొనసాగింపు కొంత బాగుంది. తర్వాత నుంచి వీళ్ళు ఏమైపోయారు? చెడిపోయారు. దేవుణ్ణి ఎరిగి ఎవరైనా చెడిపోతారా? మీరు చెప్పండి. దేవునిని ఎరిగి మనం చెడిపోతామా? చెడిపోవచ్చా? స్కూల్కి వెళ్తాం మనం, అందరూ పిల్లలు వెళ్తారు, కానీ దాంట్లో కొంతమంది మాత్రమే బాగుపడి బయటకు వస్తారు, కొంతమంది చెడిపోతారు. ఇప్పుడు తప్పు ఎవరిది? స్కూల్దా? టీచర్దా? చెడిపోయినోడుదా? మందిరానికి కూడా అందరం వస్తాం, ఒకే సేవకుడు, ఒకే వర్తమానం, అందరం కలిసి ఉంటున్నాం. కొంతమంది ఆత్మీయంగా బలపరచబడతారు, ఉజ్జీవింపబడతారు. కొంతమంది ఇంకా అదే స్థితిలో ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టు ఎన్ని వర్తమానాలు విన్నా ఆత్మీయతలో వాళ్ళకి చురుకు, మెళుకువ, స్పందన అనేదేమీ ఉండదు. దేవుణ్ణి ఎరిగి ఏమైపోతున్నారు? చెడిపోయినటువంటి జనాంగం, ఇశ్రాయేలు జనాంగం. వాళ్ళు ఏమైపోయారంట? వ్యభిచారులైపోయారు. బైబిల్ అంటుంది మీరు వారి వలె ఉండకూడి. తర్వాత ఎంతమంది చనిపోయారంట? ఒక్క దినమనే 23,000 మంది కూలిపోయారంట. 9వ వచనం, మనము ప్రభువుని శోధింపకయుందము, వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. చూడండి, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డల్లోనే ఎన్ని లోపాలు కనపడుతున్నాయి చూడండి. దేవునిని శోధించారు. దేవుడు తాపకరమైన సర్పాలను పంపించాడు. అప్పటికప్పుడే వాళ్ళు ఏమైపోయారు అంటే, దేవుని ఏర్పాట్లో ఉన్న బిడ్డలు తొలగిపోతూ ఉంటే, తప్పిపోతూ ఉంటే, విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే దేవుడు ఊరుకుంటాడా? నేనున్నాను. ఒక సేవకుడిగా ఉండి నా పిలుపును మర్చిపోయి, నా దర్శనాన్ని మర్చిపోయి, పరిశుద్ధాత్మ నడిపింపుని పక్కన పెట్టి
నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను బతికితే కొంతకాలం ఉండొచ్చు, కానీ ప్రభువు నన్ను వదిలిపెడతాడా? ఎవరిని వదిలిపెట్టడు. ఎందుకంటే ప్రారంభం నుండి కూడా ఆయన మార్పు లేని దేవుడు, వారిని విడిచిపెట్టలేదు. దేవునిని శోధించారంట. ఎన్ని కార్యాలు చూసిందండి ఆ జనాంగం, ఎన్ని అద్భుతాలు చూశారు. దేవుని యొక్క సామర్థ్యం కన్నులారా చూసినటువంటి ప్రజలు ఈరోజు మరలా పదే పదే దేవుణ్ణి, ఒక ప్రార్థనకు జవాబు రాకపోతే, నువ్వు అనుకున్నది దేవుడు ఇవ్వకపోతే దేవుణ్ణి ఏం చేస్తావు? ఒకటే శోధన. ఆయన చిత్తానుసారముగా మనం ఏదైతే అడుగుతామో అది ఆయన అనుగ్రహిస్తాడు. మనకిష్టానుసారమైనవి అడిగి దేవుణ్ణి శోధించకూడదు. వాళ్ళు దేవుణ్ణి శోధించే వాళ్ళు అయిపోయారు. తర్వాత సర్పం వల్ల నశించారు. 10వ వచనం, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించరు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు అది బుద్ధి కలగటానికి రాయబడింది. కొన్నిసార్లు బుద్ధి దారి తప్పుతూ ఉంటుంది. ఇలాంటి వర్తమానాల ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ప్రభువు బలలోకి వెళ్ళే ముందుగా వెళ్ళిన తర్వాత అయినా మనల్ని సరిచేస్తాడు. ఇవన్నీ దృష్టాంతాలు. వీటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని దృష్టిలో పెట్టుకో. వాళ్ళని విడిచిపెట్టలేదు దేవుడు. నన్ను విడిచిపెడతాడా? నేను ప్రభువు బలలో చేసేటప్పుడు నన్ను ఎవరు చూస్తున్నారులే అనుకుంటే ఎవరు చూడకపోతే ప్రభువు చూడట్లా. ఆయన కళ్ళు ఉన్నాయి, చక్కగా చూస్తున్నాడు, చెవులు ఉన్నాయి, వింటున్నాడు. మిగతా రోజులు ఎలా ఉంటున్నావు ఆయన చూడలేదా? చూడలేదు మనల్ని. ఏం చేయడా? ఎప్పుడు ప్రేమ కలిగిన దేవుడైనాక, క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడైనా, అనుదినము నూతనమైన వాత్సల్యత చూపించే దేవుడైనా, కోపించుచునే వాత్సల్యం చూపించే దేవుడైనా, ఇలాంటి అనుభవాలు మనకు రావా? కాబట్టి మనము అలా మారిపోకుండా ఉండటానికి దేవుడు మనల్ని జాగ్రత్త చేస్తున్నాడు. ఈ సియోను ప్రార్థనా మందిరంలో ఉన్న దేవుని బిడ్డలు అలా దెయ్యాలతో పాలివారవటం ఆయనకి ఇష్టం లేదు. విగ్రహారాధికులుగా మారిపోవటం ఆయనకి ఇష్టం లేదు. సనిగేవారిగా, శోధించేవారిగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. దేవునికి ఇష్టలుగా ఉండటం ఆయనకి ఇష్టం. చెడ్డ వాటిని ఆశించేవారిగా మీరు ఉండకూడదు. ఇది దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఈ విషయాలన్నీ పూర్వదినాల్లో జరిగిన సంగతులన్నీ గుర్తు చేసి మనల్ని జాగ్రత్త చేస్తున్నాడు. జాగ్రత్త, ప్రభు బలలోకి వెళ్ళబోతున్నాం. మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. కొంతమంది ఈ వాక్యం ఎట్లయితే మేము పాలు పంపులు పొందమయ్యా, ఇదేదో తేడాగా ఉంది అనుకుంటారు కొంతమంది. మలాకీ గ్రంథంలో ఉంటుంది, అయ్యో ఎంతో ప్రయాసం అని చెప్పి బల్లకి దూరం అవుతారంట. ఇప్పుడు నేనే నా కొడుకు ఒక బైక్ కొనిచ్చి నేనేం చెప్తాను? కొత్త బండి ఎప్పుడు, అరే జాగ్రత్తగా నడుపురా అంట. అంటే ఇప్పుడు నన్ను నడపమనా నడపొద్దనా? జాగ్రత్త చెప్పేది ఎందుకండి? బైక్ నడపకుండా ఆపమనా? దేవుడు తన వాక్యంలో జాగ్రత్త, ప్రభువు బలలోకి వెళ్ళేటప్పుడు వెళ్ళిన తర్వాత కూడా జాగ్రత్త అంటే తీసుకోమన్నా తీసుకోకూడదనా? తీసుకోమని. వీటన్నిటి ప్రకారం జీవించినట్టు నా వల్ల కావట్లేదు, నేను ఈరోజు తీసుకోను. తీసుకున్న తర్వాత కూడా ఎలా ఉండాలంటే నా వల్ల కాదు, నేను దాని జోలికి రాను అని దూరం అయ్యేవాళ్ళు కొంతమంది. జాగ్రత్త చేసేది పాలు పంపులు పొందుతావని, దేవుని యందలి భయభక్తి కలిగి నువ్వు ముందుకెళ్తావని. మరి ఒక విషయాన్ని చెప్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని విషయాలు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతని సంపూర్తి చేసి కొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులునిగా చేసి కొందము. ప్రియులారా, మనకేమున్నాయి? బైబిల్లో ఏమున్నాయమ్మా మనకి? అమూల్యములను అత్యధికములైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి. ఎందుకు ఈ వాగ్దానాలు అంటే బైబిల్ చెప్తుంది, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరానికి ఆత్మకు కలిగిన కల్మషము నుండి మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవటానికి దేవుడు మనకి ఎన్నో అమూల్యమైన అత్యధికములైన వాగ్దానాలు ఇచ్చాడు. దేవుని వాక్యము ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆయన శిలువ ద్వారా మనం కడగబడి
ప్రభు బల్లకి సమీపించాలి. సమీపించిన తరువాత మన పితరుల వలె తినుటకు త్రాగుటకు కూర్చుండి తర్వాత ఆడుటకు కూడా నువ్వు లేచి నీ ఇష్టం వచ్చినట్లుగా, అంటే ప్రభు బలలో చేయి వేసానన్న సంగతి నువ్వు మర్చిపోయి, రక్షింపబడ్డానన్న సంగతి నువ్వు మర్చిపోయి, నేను మందిరానికి వెళ్ళానన్న సంగతి కనుక మన మర్చిపోతారు కదా. కొన్నిసార్లు అంటారు, నేను కనుక సేవకుని కాసేపు పక్కన పెడితేనే అంటాడు, నేను కనుక విశ్వాసాన్ని తీసి కాసేపు పక్కన పెడితే అంటారు కొంతమంది. పక్కన పెడితే ఇంకేముంది, నీకు బయటోడికి తేడా ఏముంది? నీవు పక్కన పెడతా ఉంటే అవసరమైనప్పుడు మళ్ళీ విశ్వాసాన్ని లోపలేసుకుంటా ఉంటే మనమేం విశ్వాసులమి? కాబట్టి చాలామంది జీవితాల్లో ఇది కొదువుగా కనబడుతుంది. అనేకులు దేవునికి ఇష్టలుగా బతకలేకపోవటం, అంటే ప్రభువులో పాలివారై కూడా దేవునికి ఇష్టలుగా బ్రతకలేకపోవటం. ఇలా ఉంటే దేవుడు మనల్ని విడిచిపెడతాడా? కాబట్టి దేవుని యొక్క భయముతో ప్రభు బలలో మనం పాలి భాగస్థులం కావాలి. ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి పాలి భాగస్థులం కావాలి. ఆఖరికి ఒక మాట చెప్తాను చూడండి. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. యోధా పత్రిక 1:5. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేశాను, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశ్యములతో ఆయన బంధించి భద్రం చేశాను. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టూనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున, చూడండి, నిత్యాగ్ని దండను అనుభవించుచు దృష్టాంతములుగా ఉంచబడ్డాయి. ఇవన్నీ దృష్టాంతాలు యుగాంతమందున్న మనకి బుద్ధి కలగటానికి, మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకోవడానికి, మనల్ని మనం విమర్శించుకుని ప్రభు బల్లకి సమీపించడానికి పూర్వము జరిగే సంగతులన్నీ ప్రస్తుత కాలంలో దేవుడు తన వాక్యంలో ముందు పెట్టి అంటున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాలని దేవుడు విడిచిపెట్టాడా? దేవదూతలను దేవుడు విడిచిపెట్టాడా? ఈ సంగతులన్నీ మీరు ముందే ఎరిగి ఉన్నను, మరలా నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను, మీరు మర్చిపోకూడదు. మరలా మీకు ఈ సంగతులన్నీ మీకు తెలియవా? చదవలేదా? వినలేదా? కానీ ప్రభు ఏమంటున్నాడు, ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను. కొంతమందికి వాక్యం చెప్పేటప్పుడు ఈ మాత్రం తెలీదా? తెలుసుకును, ఇంకా తెలుసుకో అంటే ఈ వర్తమానాలు మేము చాలాసార్లు విన్నాంలే, అంతగా ఏమీ అనిపించలేదు. ఇంకా ఏమన్నా క్రొత్తదనంగా ఉంటుందేమో అనుకున్నాం, కానీ ఏమి, అసలు ఇవన్నీ మాకు ముందే తెలుసు. ముందే తెలిస్తే మంచిదే, అయినా పరిశుద్ధాత్మదేవుడు మరలా మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా అంటున్నాడు. ఐగుప్తులో తన ప్రజల్ని రక్షించిన తరువాత వాళ్ళు మరలా ప్రభువుని నమ్మలేదు. నమ్మకపోయిన వారిని తరువాత నాశనం, తమ ప్రధానత్వాన్ని నిలుపుకున్నటువంటి దేవదూతలను కూడా ఆయన కటిక చీకటిలో నిత్య పాశములతో బంధించి భద్రం చేశాడు. ఆ ప్రకారముగానే మన బతుకులు కూడా అదే క్రమంలో నువ్వు రక్షింపబడిన వ్యక్తివి, చాలా సంవత్సరాల నుండి దేవుని మందిరానికి వస్తూ పోతున్న వ్యక్తివి, చాలా కాలం నుండి ప్రభువు యొక్క బలలో చేయి వేసినటువంటి వ్యక్తివి, నువ్వు కూడా తప్పిపోతే ఆ ప్రకారముగానే దేవుడు నీ పట్ల ఛార్జ్ తీసుకుంటాడు. అమ్మో చాలా సీనియర్ విశ్వాసీవే అని దేవుడు ఏమన్నా కృప చూపుతాడా? అయ్యో ఈయన చాలా సంవత్సరాలు సీనియర్ యవన సేవకుడు అని ఏమన్నా కృప చూపిస్తాడా? ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రా ప్రాంతం విషయంలో దేవుడు ఆయన డెసిషన్ తీసుకుని
అగ్ని గంధకాలు కురిపించారు. ఎందుకయ్యా అంటే వారు పరశరీరానుసారులైపోయారు, వ్యభిచారులైపోయారు, దేవునికి ఇష్టలుగా లేరు, దేవుణ్ణి శోధించే వాళ్ళు అయిపోయారు, దేవుడి మీద సనిగే వాళ్ళు అయిపోయారు. వాళ్ళు సంఘములోనే ఇవన్నీ సనుగులు, సంఘంలోనే ఇలాంటి సనుగులు మనకు కనబడతాయి. కొరింథీ సంఘాన్ని గురించి పౌలు చెప్తాడు. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో అనుకుంటా చూడండి. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట చదవండి. మీలో జారత్వం ఉన్నదన్న వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వము అన్యులలోనైనను జరగదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే, కానీ మీరెంత మాత్రమును దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు. కొరింథీ సంఘములో చాలా లోపాలు ఉన్నాయి, చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు కొంతమంది, కానీ ఉప్పొంగుతున్నారంట. ఇప్పుడు నేను పనికిమాలిన పనులన్నీ చేసి వాక్యం చెప్తున్నాను అనుకోండి, ప్రభు అంటాడు నేను చేసి మంచి మాటలు చెప్పొచ్చు. ప్రభు అంటాడు ఇట్లుండి కూడా నువ్వు ఎందుకురా ఇట్లా ఉప్పొంగుతున్నావు? నీ బతుకు నీకు తెలియదా? నీ బతుకు నాకు తెలియదా? కొరింథీ సంఘం చూడండి, జారత్వంతో నింపబడినటువంటి బిడ్డలు ఉన్నారు. అర్థమవుతుందా? అలాంటి అపవిత్రతను లోపల పెట్టుకుని కూడా వాళ్ళు ఉప్పొంగుతున్నారు. పాటలు పాడుతారు, ఆరాధన చేస్తారు, ప్రార్థన చేస్తారు, అలాగే ఉప్పొంగుతూ ప్రభు బాలలో పాలు పంపులు పొందుతారు. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడండి? దేవుడు రోషము కలిగినటువంటి దేవుడు కదా. దేవుడు ఎవరు? రోషము కలిగిన దేవుడు కదా. చూడండి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం. ప్రభువునకు రోషము పుట్టించదమా? చూడండి, ఆయన కంటే మనము బలవంతులమా? ఈరోజు దేవుని యొక్క రోషానికి గురైపోయి బలహీనుడు అయిపోతావా? మరణకరమైన వ్యాధులు, అకాల మరణాలు ఈరోజు ప్రజల్ని పీడిస్తూ ఉంటుంటే అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతావా? లేదా దేవుని భయముతో అమూల్యమును అత్యధికమైన వాగ్దానాలని ఆధారం చేసుకుని నిన్ను నువ్వు పవిత్రపరచుకుని బల్లకి సమీపిస్తావా? 23వ వచనం. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అది అన్ని క్షేమాభివృద్ధి కలుగు చేయవు. నువ్వు ఎలా పడితే అలా బతికేసి ఇది కూడా నాకు క్షేమమే, దేవుడు చూస్తూ ఊరుకుంటున్నాడులే, దేవుడు ఏమంటలేదులే, దేవుడు క్షమించాడులే, దేవుడు తన రక్తంలో కడిగేసుకున్నాడులే, ఇంకా అంతా అయిపోయిందిలే, దేవునికి సారీ చెప్పేసానులే, ప్రభా ఒకసారి నన్ను క్షమించు అంటున్నావు, మళ్ళా చేసేస్తున్నావు, అట్లా అంటున్నావు, చేసేస్తున్నావు, అలవాటు అయిపోతుంది మనకిది. అందుకే బైబిల్లో రాస్తుంది ప్రభువునకు రోషము పుట్టించదమా? ఆయన కంటే నువ్వు బలవంతుడువా? కాబట్టి చాలా దేవుని భయముతో దేవుని మందిరానికి వచ్చిన మనం ప్రవర్తించి బతకకపోతే ఆ ప్రకారముగానే మనము కూడా నశిస్తాం. ప్రభువును నమ్ముకుంది మనం రక్షింపబడటానికి కదా. మరి ప్రభువును నమ్ముకుని నశించిపోతే అంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా? కాబట్టి వారి వలె ఉండకూడదు. యాకోబు రాసిన పత్రికలో అంటాడు, ఆ మాట కూడా ఒక్కసారి చదవండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి చదవండి. ఒక్క నోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా? నా సహోదరులారా అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయున అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లను ఊరవు. మరి మీరెందుకు అట్లుంటున్నారు? మీరు సంఘానికి వచ్చేవాళ్ళు రక్షింపబడ్డారని చెప్పుకుంటున్నారు కదా, భక్తి గలవారమని చెప్పుకుంటున్నారు కదా, మేము పలానా సహవాసం వాళ్ళమని చెప్పుకుంటున్నారు కదా, కానీ ద్విమనస్సు పనిచేస్తూ ఉంది. ఒక్క జల్లో నుండియే తీయని నీరు చేదు నీరు వస్తాయా? ఇక్కడ బోరు పంపేస్తే ఏమొస్తాయి? వస్తే ఉప్పు నీళ్ళు వస్తాయి, లేకపోతే చప్ప నీళ్ళు వస్తాయి, లేకపోతే మురికి నీళ్ళు వస్తాయి, లేకపోతే మంచి నీళ్ళు వస్తాయి. కానీ మనలో 2 జల్లు ఉంటాయి అనుకుంటా మనలో.
ఒక జల్లో నుండేమో మంచినీళ్ళు పడతాయి, ఇంకొక జల్లో నుండి అట్లా. అలాగే ఇక్కడ ఒకే మనిషిలో నుండి ప్రభు మందిరంలో ఒకలాగా ఉంటాం, మందిరం దాటిన తర్వాత ఇంకొకలాగా ఉంటాం. 2 నేలలు ఉన్నాయేమో మనలో. అలా ఎప్పటికీ కూడదు, మీరు అలా ఉండకూడదు అని అంటున్నాడు. ఒక్క నోట నుండియే ఆశీర్వచనమును బయలు వెళ్తున్నాయి. నా సహోదరులారా అలా ఉండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదును ఓరవు కదా. అంజూరపు చెట్టున ఒలివ చెట్టున అంజూరపు పండ్లు కాస్తాయా? మరి మీరెందుకు అట్లా ఉంటున్నారు? ప్రభువు కొరకు ఫలించాల్సిన వారిలో ఆత్మ సంబంధమైన ఫలాలు మీలో ఫలించాలి. యెషయా గ్రంథంలో అంటాడు కదా, నేను జాతి కలిగిన విత్తనం వల్ల నేను నాటాను, కానీ నాకు నీ వేళ జాతిహీనపు ఫలాలు, ద్రాక్ష ఫలాలు కాసావంటాడు కదా. నిక్కమైన మంచి ద్రాక్షావల్లిగానే విత్తింది మంచి విత్తనమే, కానీ ఫలం మాత్రం జాతిహీనపు ఫలం. ఇప్పుడు వడ్ల గింజ జాతి విత్తనం వేసామనుకోండి, సోనా మసూరి వేసామనుకోండి, ఏమొస్తుంది? నెంబర్లు వస్తాయా? ఇంక వేరే వస్తాయా? అంతే కదా. మనం ఏది విత్తుతామో మరి అదే కదా వచ్చేది. మరి మీరెందుకు అట్లా ఉంటున్నారు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుడు మనల్ని రక్షించుకుంది ఒక మంచి ఉద్దేశంతో. అయితే మనం ఏమైపోతున్నాం? దేవునికి ఇష్టలుగా బతకలేకపోవటం. దేవుని మందిరానికి వచ్చివా మనం నేర్చుకునేది? సరే, ఇప్పటివరకు మంచిది. తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా ఈ సియోను ప్రార్థనా మందిరం వాళ్ళు, నేను అనుకుంటున్నా చాలా మంచోళ్ళని అనుకుంటున్నా, మరి లోపల ఉన్న సంగతి నాకేం తెలుసు. ఒకవేళ మీరు ఇలా మారిపోయే ప్రమాదం ఉంది, ఏర్పరచబడిన ప్రజలే వాళ్ళు పడిపోతే మనం ఎంత అండి? మనం ఎంత? మనము కూడా అదే శరీరంతో ఉన్నాం, మనం కూడా అదే రక్తమాంసాలతో ఉన్నాం, మనం కూడా అలాంటి శరీర స్వభావాన్ని కలిగి ఉన్నాం. మనకు కూడా ఇలాంటి అనుభవాలు వస్తాయి. నువ్వు ఎంత సీనియర్ విశ్వాసమైనా అయి ఉండొచ్చు, ఎంత సీనియర్ సేవకుడు అయినా అయి ఉండొచ్చు, నీకెన్నో వాగ్దానాలు ఉండి ఉండొచ్చు. అయితే పౌలు అంటాడు కదా, నేను మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు తుదముట్టించి తిని విశ్వాసము కాపాడుకున్నాను. మన మరణాంతం వరకు ఏం కాపాడుకోవాలి? విశ్వాసం కాపాడుకోవాలి, రక్షణను కాపాడుకోవాలి, నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, ప్రభువుతో పాలివారిగా ఉండటం. ఈ అనుభవాన్ని ఎక్కడా పోగొట్టుకోకుండా ఉండగలిగినట్లయితే మనల్ని ఆయనతో పాలిభాగస్తులుగా, ఆయనతో యుగయుగాలు బ్రతికే కృప దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. అది ఆయనకు రోషం పుట్టిస్తారా, మరి ఏం చేస్తారనేది ఇప్పుడు నిర్ణయం ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లో ఉంది. కాబట్టి దేవుని వాక్యానికి మనల్ని మనం అప్పగించుకుందాం, స్వపరీక్ష చేసుకుందాం, మనల్ని మనం విమర్శించుకుందాం, దేవుని వాక్యానికి అప్పగించుకుని చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు బల్లలోనికి మనం సమీపిద్దాం. ప్రభు బల్ల తీసుకున్న తర్వాత కూడా వారి వలె మనం ఉండకుండా ప్రభువు మహిమార్థమై ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుతో పాలివారమై మన బ్రతుకు దినములన్నిట ఆయన మరణాన్ని ప్రచురం చేద్దాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నిజంగా ఇలాంటి అనుభవాలు మనలో ఉన్నాయా? ఉండకపోతే మంచిది. అలాంటి అనుభవాలలోనికి వెళ్లకుండా దేవుని భయముతో పరిశుద్ధతని సంపూర్తి చేసుకుని మన శరీరానికి ఆత్మకి కలిగినటువంటి ప్రతి కల్మషము నుండి మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఆయన పాదాలను సమీపించి, ప్రభువా, నేను ఈ బలలో పాలు పంపులు పొందటానికి నీ నామానికి మహిమకరంగా పాలు పంపులు పొందాలి. మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయాలి. ఈ కార్యక్రమం ద్వారా దేవునికి మహిమ రావాలి. ఈ కార్యక్రమంలో ఆయనని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో ఆయనతో పాలిభాగస్తురాలివి కావాలి. ఈ కార్యక్రమం అయిపోయిన తరువాత మన పితరుల వలె జనులు తినుటకు త్రాగుటకు కూర్చుని ఆడుటకు లేచినట్లుగా వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా లేరు.
చెడ్డవాటిని ఆశించారు, నువ్వు అలా ఉండకూడదు. వ్యభిచరించారు, నువ్వు అలా ఉండకూడదు. సనిగారు, నీవు అలా ఉండకూడదు. దేవుణ్ణి శోధించారు, నశించిపోయారు. ఇవన్నీ దృష్టాంతాలుగా దేవుణ్ణి ముందుంచాడు. ప్రభా, దయచేసి నన్ను సరిచేయి, దయచేసి నన్ను పవిత్రపరచు. మనం అనేకమైన విషయాల్లో తప్పిపోతున్నాం. కాబట్టి దేవుని వాక్యం దగ్గరికి వద్దాం, ప్రభు శిలువ దగ్గరికి వద్దాం, ప్రభువును బ్రతిమాలుకుందాం. ప్రభు బలలో పాలి భాగస్తులు పోదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మహిమ కలిగిన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈ స్థలంలో ప్రభా మీరు నన్ను నిలవబెట్టి నన్ను మరుగుపరుచుకొని మీరు ఇచ్చినటువంటి ప్రభా ఈ బల వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయనా. మీరు మాకు ఏవైతే అనుగ్రహించారో ఈ ప్రజలకి ప్రభా సంపూర్ణంగా ఆ మాటలు వివరించడానికి నాకు చేసినటువంటి గొప్ప సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయనా. నిజమే తండ్రి, ఈ ప్రభు బలలోనికి వెళ్ళేటప్పుడు మీ నామ మహిమార్థమై మేము చేయాలని, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి చేయాలని, నీతో పాలిభాగస్థలం అవ్వటానికి చేయాలని ప్రభా, పాలు పంపులు పొందిన తరువాత మీ మరణాన్ని ప్రచురిస్తూ ఉండాలని, మా విశ్వాసాన్ని కాపాడుకోవాలని, మా సాక్ష్యాన్ని కాపాడుకోవాలని, మా పితరుల వలె మేము ఉండకూడదని, నశించిపోకూడదని ఎన్నో జాగ్రత్తలు ప్రభా, ఎన్నో హెచ్చరికలు మీరు మాకు అనుగ్రహించారు. దయచేసి ప్రభా, మీ ఒక్క వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ సరిచేయండి. అమూల్యములను అత్యధికములైనటువంటి వాగ్దానాలు మీరు మాకు ఇచ్చారు ప్రభా. దేవుని భయముతో పరిశుద్ధతని సంపూర్తి చేసుకుని అయ్యా మమ్మల్ని మేము పవిత్రులుగా చేసుకోవడానికి ప్రభా కృప దయచేయండి నాయన. మరికొద్ది నిమిషాల్లో మీతో మేము పాలివారం కాబోచుండగా ప్రభా మమ్మల్ని కడగండి. పేతురుతో మీరు అన్నారు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదన్నావు కదా ప్రభా. మమ్మల్ని కడగండి, మీ వాక్యముతో కడగండి, మీ యొక్క ఆత్మలో మమ్మల్ని కడిగి ప్రభా అర్హులుగా చేయండి, యోగ్యులుగా చేయండి. లేకపోతే మేము అయోగ్యముగా గనక పాలు పంపులు పొందితే అయ్యా మేము బలహీనమైపోతామని, అయ్యా మృతులమైపోతామని ఎన్నో విషయాలు మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభా. మాలో ఉన్నటువంటి అయోగ్యతలంతటిని తొలగించండి. పాలు పంపులు పొందిన తర్వాత కూడా నీ యొక్క భయముతో మేము మెలగలగటానికి, విశ్వాసం అనే సంగతి మర్చిపోకుండా, సేవకులమన్న సంగతి మర్చిపోకుండా, రక్షింపబడ్డామన్న సంగతి మేము మర్చిపోకుండా, ప్రతిరోజు ప్రభా నీవు ఉన్నావు, నువ్వు చూస్తున్నావు, నువ్వు వింటున్నామన్న భయం కలిగి ప్రభా మేము ముందుకు కొనసాగి లోకంలో ఉన్న అనేకుల్ని జీవము కలిగిన దేవుని సంఘములోనికి చేర్చేటట్లుగా మమ్మల్ని అందరినీ బలపరచండి. మీ రక్తమాంసాలు పాలిభాగస్థలం అవుతుండగా ఇది మొదలుకొని ప్రభా సంఘంలోకి వచ్చిన లోకాన్ని తరింకొట్టి ప్రభా లోకంలో ఉన్న ప్రజలని జీవము కలిగిన దేవుని సంఘంలోనికి చేర్చగలిగినట్టు విస్తారమైన కృప ఈ బిడ్డలందరికీ మీరు దయచేయండి ప్రభా. ఇంకా నూతనమైన ఆత్మలతో ప్రభా యొక్క స్థలం ప్రభా అలంకరింపబడేటట్లుగా ప్రభా మీరు సహాయం చేయమని ప్రభా మమ్మల్ని అందరినీ మరొకమారిని చేతులకు అప్పగించుకుంటున్నాం. మీ రక్తంతో కడిగి శుద్ధీకరించి అర్హులుగా యోగ్యులుగా చేయమని మా బ్రతుకు దినములన్నిటా మీకు సాక్షులుగా బ్రతకటానికి, అనేకులకు మార్గదర్శకులుగా బ్రతకటానికి సహాయం చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.